హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది పోర్ట్లోనైతే డ్రిల్ జరుగుతున్నది. లైఫ్ బోట్ డ్రిల్. ఇక్కడ ఏదైతే లైఫ్ బోట్ అయితే ఉన్నదో అది కోస్ట్ గార్డ్ వాళ్ళదండి. ఆ కోస్ట్ గార్డు కొన్ని వారాల క్రితం అయితే ఇక్కడికైతే వచ్చారు. వన్స్ కంప్లీట్ వర్క్ అయిన తర్వాత అయితే అది అయితే బయటకు వెళ్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక మనిషి ఆ స్పీడ్ బోట్ అయితే యూస్ చేసుకుని దానికైతే హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ లైఫ్ బోట్ ఏదైతే ఉన్నదో ఆ లైఫ్ బోట్ని ఇప్పుడు లోపల నుండి స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఆ లోపల స్టార్ట్ చేయడం చాలా చాలా ఈజీ అండి లైఫ్ బోటు. బట్ మా షిప్లో లైఫ్ బోట్ అయితే లేదు. ఒక లైఫ్ బోట్ కానీ ఉంటే మాత్రం మీకు ప్రాక్టికల్గా చూపించేవాడిని ఎలా స్టార్ట్ చేస్తారనేది. లైఫ్ బోట్లోని ఇంజిన్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఈజీ అండి. అది లోపల మనకి ఫ్యూల్ డీజిల్ ద్వారా అయితే అవుతుంది. ఇప్పుడైతే కొత్తగా బ్యాటరీ సిస్టమ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కూడా వచ్చేసాయి. బట్ ఇంతకుముందు పాత ఓల్డ్ సిస్టమ్ అయితే డీజిల్ అయితే ఉండేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ లైఫ్ బోట్ని. ప్రజెంట్ ట్రయల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు. సపోర్ట్ చేస్తుంది చూసారా, చిన్న స్పీడ్ బోట్ ఏదైతే ఉందో దానికైతే సపోర్ట్ చేస్తుంది. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆ లైఫ్ బోటు ముందుకైతే వెళ్తుంది చూసారా. వన్స్ ట్రయల్ అయితే చేస్తారండి. వన్స్ ఆ ట్రయల్ చేసినప్పుడు దాంట్లోనే ఎంత కెపాసిటీ ఉంటే ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. 20 మెంబర్స్, 30 మెంబర్స్, లేకపోతే 15 మెంబర్స్ అనేది దాని కెపాసిటీ బట్టి ఉంటుంది. ఆ కెపాసిటీ మొత్తం యూస్ చేసుకుని అది ట్రయల్ అయితే వేస్తారు. ప్రజెంట్ ఆ ట్రయల్కి అయితే వెళ్తుంది. కొంచెం దూరం వెళ్తుంది, ఒక 100 మీటర్స్ అలాగా ట్రయల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అందరూ ఉన్నారు కదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.